అది కేవలం 10 వార్డులు ఉన్న ఒక సాధారణ గ్రామం. కానీ ఆ గ్రామ పాలన మాత్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ డిజిటల్ సేవలను పౌరుల అరచేతిలోకి తీసుకువచ్చి జాతీయ స్థాయిలో మారుమోగుతోంది ఆ పల్లె పేరు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామం కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ జాతీయ పురస్కారంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకప్పుడు అనేక సమస్యలతో ఉన్న ఈ గ్రామం నేడు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమన్వయంతో ఎలా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామం సాధారణ గ్రామంగా కనిపించిన గ్రామ అభివృద్ధి విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారంలో గుడ్ గవర్నెన్స్ విభాగంలో ఇటీవల దేశంలో 3వ స్థానంలో నిలిచింది. గ్రామంలో పచ్చని వాతావరణం, వ్యవసాయ ఆధారిత జీవన విధానంలో ఉన్న ఆ గ్రామం గతంలో సాధారణ గ్రామంగానే ఉన్న ఆ గ్రామం అనేక సమస్యలను ఎదుర్కొంది. కానీ ప్రస్తుత కాలంలో అధికారులు, ప్రజల సమన్వయంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు సాగారు. గ్రామంలో ఉన్న 10 వార్డుల్లో 703 కుటుంబాలు, 2376 మంది జనాభాతో ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు ప్రయోజనం చేరే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు ఈ మోత్కుపల్లి గ్రామం మంచి పాలనకు ప్రతీకగా నిలిచింది. వార్షిక పాలనలో సుమారు 1,69,000 పన్నులు వసూలు చేస్తున్నట్లుగా గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని అంచనా వేసి ఉత్తమ ప్రమాణాలను ప్రోత్సహించినందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాలను కేంద్రం అందిస్తుంది. పారదర్శకత, సేవల నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ సేవలు వంటి అంశాలను తీసుకుని ఈ అవార్డుకు ఈ గ్రామం ఎంపిక కావడం జరిగింది. ఇందుకు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శులతో పాటు గ్రామస్తుల సహకారం ఎంతగానో ఉందని మండల ఎంపీఓ, ఎంపీడీఓ అధికారులు కూడా తెలిపారు. డిజిటల్ సేవల విషయంలో మోత్కుపల్లి గ్రామం ముందు వరుసలో ఉంది. 42 పరకాల రికార్డులు, పన్నుల చెల్లింపు విషయంలో అందరికీ అందుబాటులో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ గ్రామంలో గ్రామ సేవలు అన్ని ఒకే చోట జరిగే విధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మోత్కుపల్లి గ్రామ పంచాయతీ పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ అనే థీమ్లో నేషనల్ అవార్డుకి ఎన్నిక కావడం జరిగింది. అయితే ఈ అవార్డుకి రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే మనము పీపుల్స్ పార్టిసిపేషన్, డిజిటల్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఈ అనే అంశాల మీద మనకు ఈ అవార్డు రావడం జరిగింది. అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే మనము చేసే ప్రతి పనిని మనం గ్రామ సభలో చెప్పడం కానీ, గ్రామ సభలో ఊరు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు గ్రామ సభలో. అలాగే గ్రామ పంచాయతీ మీటింగ్లో వార్డు మెంబర్ల దగ్గర కూడా ఇవన్నీ విషయాలు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా మన బర్త్ అండ్ సర్టిఫికేట్స్ ఇక్కడనే ఆన్లైన్లో ఇష్యూ చేస్తున్నాము. గ్రామ పంచాయతీలో కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంది. అలాగే గ్రామస్తులకి ఆన్లైన్లో ట్యాక్స్ ఎలా కట్టుకోవాలనే దానిపైన, ఈ పంచాయతీ పోర్టల్లో ఎలా కట్టుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తున్నాము. చాలా వరకు ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి పీపుల్స్ పార్టిసిపేషన్ ఏంటంటే గ్రామ సభల్లో పౌరులు, ఉమెన్, పెద్దవాళ్ళు, యూత్, ఎస్ఎస్జి ఉమెన్ కానీ, ల్యాండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహకరించి గ్రామ సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభలో ప్రతిదీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి డిస్కస్ చేసిన అంశాన్ని దాన్ని అమలు చేయడానికి ప్రజాప్రతినిధులే కానీ, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ప్రయత్నించడం కంప్లీట్ కూడా చేస్తున్నాము. ప్రయత్నించి మోత్కుపల్లి గ్రామ పంచాయతీకి ఆల్ ఇండియా లెవెల్లో సుపరిపాలన విభాగంలో
థర్డ్ ప్రైజ్ రావడం ఎంతో గర్వకారణం. నేను మోతుపల్లి ప్రజాప్రతినిధులకు, పంచాయతీ సిబ్బందికి, గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మీకు మన పంచాయతీకి అవార్డు రావడానికి కారణం, మనము గ్రామ సభలు రెగ్యులర్గా జరుపుతూ గ్రామ సభలలో ప్రజల భాగస్వామ్యాన్ని చాలా పెంపొందించి, చాలామంది నేను ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసిన చాలామంది గ్రామ సభలలో పాల్గొని ప్రశ్నిస్తున్నారు. ప్రతి స్కీముల విషయంలో చాలా అవగాహన ఉన్నది. ఇక్కడ యువకులకు కానీ మహిళలకు కానీ, మహిళలు కూడా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, చాలా డెవలప్మెంట్స్ అడుగుతున్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలు కూడా వాళ్ళు భాగం పంచుకొని వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతున్నది. డిసిషన్ మేకింగ్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. అలాగే గ్రామానికి వచ్చే పథకాలు, వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభలో చర్చించి చాలా పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతున్నది. ఈ విషయంలో ఇది సుపరిపాలనకు ఒక సంకేతము. మోతుపల్లి గ్రామ పంచాయతీకి గుడ్ గవర్నెన్స్ అవార్డు వచ్చిందండి. నేషనల్ పంచాయతీ అవార్డ్స్లో గుడ్ గవర్నెన్స్ టీంలో అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు రావడానికి కారణం ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, డిజిటల్ గవర్నెన్స్, ఇంకా పీపుల్స్ పార్టిసిపేషన్. ట్రాన్స్పరెన్సీ మేము ఎలా ఎన్షూర్ చేస్తున్నామంటే, మా దగ్గర డిజిటల్ మాధ్యమం లేకపోతే మొబైల్ ఫోన్ ఇంకా కంప్యూటర్ సెంటర్ల ద్వారా మేము మాకు వచ్చిన స్కీమ్లు, వివిధ ఫామ్లు ఎలాంటి పెన్షన్లు, బర్త్ డెత్ సర్టిఫికేట్లు, ట్యాక్స్లు, ఇంకా వివిధ బెనిఫిషరీలు డబ్బులు వచ్చినవన్నీ మేము ఒక వెబ్సైట్లో ఎలా చూసుకోవాలో తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ డిజిటల్ గవర్నెన్స్ వల్ల ఏమవుతుందంటే మధ్యవర్తులు తగ్గిపోతారని. మధ్యవర్తులు ఎవరు ఉండరు. ప్రజలు ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లోంచి సెల్ ఫోన్ ద్వారా అప్లికేషన్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకొకటి మేము పీపుల్స్ పార్టిసిపేషన్ ఎలా పెంచామంటే గ్రామ సభలు పెట్టుకుంటాం. గ్రామ సభల్లో స్కీమ్ల గురించి కానీ, వివిధ ఫామ్ల గురించి కానీ లైన్ డిపార్ట్మెంట్లు మా పంచాయత్ సెక్రటరీ గారు కలిసి వాళ్ళకి వివరించడం జరుగుతుంది. వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది, మీకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేమి కావాల్సి వస్తుంది, ఎలా తొందరగా మీకు ఆ పని జరుగుతుందనే విషయాల మీద వాళ్ళకి వివరించడం జరుగుతుంది. దీనివల్ల మధ్యవర్తులు తగ్గుతారు, వాళ్ళ పని కూడా తొందరగా అవుతుంది. సో ఈ మూడు, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, డిజిటల్ గవర్నెన్స్ ఎన్షూర్